అందించిన వచనం ఆధారంగా అవగాహన ప్రచారం అనేది ఆరోగ్యం, పర్యావరణం లేదా ఈ సందర్భంలో కళలు వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించి ఒక నిర్దిష్ట సందేశాన్ని తెలియజేయడానికి ఒక నిర్మాణాత్మక ప్రయత్నం. ఈ అధ్యాయం యొక్క లక్ష్యం వివిధ కళారూపాలు మరియు సాంస్కృతిక కళాఖండాలను అభినందించడానికి, మద్దతు ఇవ్వడానికి మరియు పాల్గొనడానికి ప్రజలను ప్రేరేపించే ప్రచారాన్ని సృష్టించడం. కళా అవగాహన ప్రచారాన్ని రూపొందించడానికి దశలు. ప్రభావవంతమైన ప్రచారాన్ని సృష్టించడం అనేది అనేక కీలక దశలను కలిగి ఉంటుంది, సాధారణంగా సమూహాలలో చేపట్టబడుతుంది. 1. ఒక విషయాన్ని ఎంచుకోండి. స్థానిక కళాకారులు, కమ్యూనిటీ క్రాఫ్ట్ సంప్రదాయం లేదా పాఠశాల కళా ప్రాజెక్ట్ వంటి దృష్టిని ఎంచుకోండి. 2. పరిశోధన చేసి సమాచారాన్ని సేకరించండి. గ్రంథాలయాలు, వార్తాపత్రికలు, కళాకారులతో ఇంటర్వ్యూలు లేదా గ్యాలరీలు మరియు మ్యూజియంలను సందర్శించి సేకరించండి. 3. సమాచారాన్ని నిర్వహించండి. పరిచయం, తయారీ ప్రక్రియ మరియు నేపథ్యం వంటి శీర్షికల కింద ఫలితాలను రూపొందించండి. 4. ఒక ఫార్మాట్ను ఎంచుకోండి. పోస్టర్లు, ఫ్లైయర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు లేదా బ్రోచర్లు వంటి సందేశానికి ఉత్తమమైన మాధ్యమాన్ని ఎంచుకోండి. మరియు 5. విజువల్స్ మరియు కంటెంట్ను సృష్టించండి. దృష్టిని ఆకర్షించడానికి ఆకర్షణీయమైన విజువల్స్తో జత చేసిన స్పష్టమైన, సంక్షిప్త మరియు ఆకర్షణీయమైన ప్రధాన సందేశాన్ని రూపొందించండి. ప్రచారం యొక్క ముఖ్య భాగాలు. 1. దృశ్య ప్రభావం. పోస్టర్లు మరియు బ్యానర్లు సందేశాన్ని చిరస్మరణీయంగా మార్చడానికి జాగ్రత్తగా రూపొందించిన చిత్రాలు మరియు వచనాన్ని ఉపయోగిస్తాయి. 2. కాల్ టు యాక్షన్. భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి స్థానిక చేతిపనుల ప్రదర్శనను సందర్శించండి లేదా స్థానిక కళాకారులకు మద్దతు ఇవ్వండి వంటి స్పష్టమైన సూచన అవసరం. మరియు 3. స్థిరత్వం. స్థిరమైన దృశ్యాలు మరియు థీమ్లను ఉపయోగించడం గుర్తింపు మరియు నమ్మకాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. పోస్టర్లు మరియు బ్యానర్లు సాంప్రదాయకమైనప్పటికీ, డిజిటల్ యుగంలో కూడా అవి సామాజిక మార్పు మరియు సాంస్కృతిక పరిరక్షణకు శక్తివంతమైన సాధనాలుగా మిగిలిపోయాయని ఈ అధ్యాయం నొక్కి చెబుతుంది. కార్యాచరణ 19.1లో వివరించిన విధంగా మీ కళా అవగాహన ప్రచారానికి ఒక విషయాన్ని ఎంచుకోవడానికి ఈ నిర్మాణాత్మక దశలను అనుసరించండి. 1. మీ బృందాన్ని ఏర్పాటు చేసుకోండి. 4 నుండి 5 మంది విద్యార్థులతో కూడిన చిన్న సమూహంలో చేరండి. 2. సబ్జెక్ట్ రకాన్ని ఎంచుకోండి. కింది వర్గాలలో ఒకదాని నుండి ఎంచుకోండి. వ్యక్తిగత కళాకారులు, ఒక చిత్రకారుడు, శిల్పి, డిజైనర్ లేదా ఫోటోగ్రాఫర్. కళా సమాజం, సాంప్రదాయ కళను సజీవంగా ఉంచే సమూహం, ఉదా. గోండ్ లేదా మండన కళా అభ్యాసకులు. నిర్దిష్ట ప్రాజెక్ట్, ఒక పాఠశాల నిర్మాణం, రాబోయే పండుగ, స్థానిక చేతిపనుల ప్రదర్శన లేదా వ్యక్తిగత కళా ప్రాజెక్ట్. 1. పరిశోధన ప్రాంప్ట్లను ఉపయోగించండి. సంబంధిత విషయాన్ని కనుగొనడానికి మీ గుంపుతో ఈ ప్రశ్నలను చర్చించండి. మీకు ఏవైనా స్థానిక కళాకారులు లేదా ప్రాంతీయ కళా పద్ధతులు తెలుసా? దగ్గరలో ఏదైనా ఆర్ట్ మ్యూజియం లేదా గ్యాలరీ ఉందా? వారు ఏమి ప్రదర్శిస్తారు? మీ ప్రాంతంలో రాబోయే స్థానిక పండుగలు లేదా కళా పాఠశాలలు ఉన్నాయా? 1. తుది నిర్ణయం తీసుకోండి మరియు సంప్రదించండి. మీకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ను గుర్తించిన తర్వాత, అది మీ ప్రచారానికి అనుకూలంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి మీ ఎంపికను మీ గురువుతో చర్చించండి. కార్యాచరణ 19.2 యొక్క అవసరాల ఆధారంగా సహాయక సమాచారంతో కథగా ప్రదర్శించబడిన ఒక ప్రముఖ భారతీయ కళాకారుడి యొక్క సేకరించిన ప్రొఫైల్ ఇక్కడ ఉంది. అంశం: రాజా రవివర్మ, దేవుళ్లను మానవునిగా చేసిన చిత్రకారుడు. పెయింటింగ్: రాజా రవివర్మ రాసిన హంస దమయంతి అతని వాస్తవిక శైలిని మరియు వివరాలకు శ్రద్ధను చూపిస్తుంది. 1. కళాకారుడు మరియు కళాకృతి వెనుక కథ. 1848లో కేరళలోని కిలిమనూర్లో ఒక కులీన కుటుంబంలో జన్మించిన రాజా రవివర్మ మొదట్లో యూరోపియన్ శైలిలో అధికారికంగా శిక్షణ పొందలేదు. ఆయన ఆస్థాన చిత్రకారులను గమనించి నేర్చుకున్న స్వయంకృషి కలిగిన ప్రతిభావంతుడు. సాధారణంగా వియుక్త లేదా శైలీకృత రూపాల్లో చిత్రీకరించబడే భారతీయ పౌరాణిక కథలను పశ్చిమ దేశాల వాస్తవిక, వివరణాత్మక మరియు నాటకీయ ఆయిల్ పెయింటింగ్ పద్ధతులతో కలపాలనే ఆయన సంకల్పం ఆయన జీవితంలో ఒక మలుపు. కథ:
అతను నిజమైన వ్యక్తులను దేవతలకు నమూనాలుగా ఉపయోగించాడు, వారికి సాపేక్షంగా మానవ వ్యక్తీకరణలను ఇచ్చాడు. అతని పెయింటింగ్ శకుంతల మహాభారతం ఆధారంగా ఒక సున్నితమైన మానవీయ క్షణాన్ని చూపించే ఒక ప్రధాన ఉదాహరణ. 2. సమాజానికి సహకారం. రాజా రవివర్మను ఆధునిక భారతీయ కళ పితామహుడు అని పిలుస్తారు. 1. కళ యొక్క ప్రజాస్వామీకరణ. 1894లో అతను బొంబాయిలో ఒక లిథోగ్రాఫిక్ ప్రెస్ను స్థాపించాడు, తరువాత లోనావాలాకు మారాడు. దీని వలన హిందూ దేవుళ్ళు మరియు దేవతల, లక్ష్మి మరియు సరస్వతి వంటి చిత్రాలను సరసమైన ప్రింట్లుగా, ఒలియోగ్రాఫ్లు భారీగా ఉత్పత్తి చేయడానికి వీలు కలిగింది. 2. ప్రభావం. మొదటిసారిగా సాధారణ ప్రజలు తమ పూజ గదులు మరియు ఇళ్లలో రాజకుటుంబంలోనే కాకుండా లలిత కళను కలిగి ఉండేవారు. మరియు 3. జాతీయ గుర్తింపు. బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో అతని చిత్రాలు రామాయణం మరియు మహాభారతం నుండి ప్రసిద్ధ కథలకు మాంసం మరియు రక్తాన్ని ఇవ్వడం ద్వారా భారతీయులకు వారి సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వభావాన్ని కలిగించాయి. 3. కళాకృతి వెనుక ప్రేరణ. భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక, సాహిత్య మరియు పౌరాణిక కథనాల నుండి వర్మ బాగా ప్రేరణ పొందాడు. అతను దేశవ్యాప్తంగా పర్యటించాడు, తనకు అందంగా అనిపించిన దక్షిణ భారత మహిళలపై హిందూ దేవతలను అనుకరించాడు. భారతీయ కళారూపాన్ని సృష్టించాల్సిన అవసరం కూడా అతనిపై ప్రభావం చూపింది. 4. నిర్దిష్ట పదార్థాలు మరియు సాంకేతికతలు. 1. ఆయిల్ ఆన్ కాన్వాస్. ఆయిల్ పెయింటింగ్లో ప్రావీణ్యం సంపాదించిన తొలి భారతీయ కళాకారులలో ఆయన ఒకరు. 2. టెక్నిక్లు. అతను చియరోస్కురో, వెలుగు మరియు నీడ, మరియు దృక్పథం వంటి పాశ్చాత్య విద్యా పద్ధతులను ఉపయోగించాడు, వీటిని భారతీయ సౌందర్యశాస్త్రం మరియు వస్త్రధారణ, చీర ధరించిన మహిళలు తో కలిపి ఉపయోగించాడు. మరియు 3. లిథోగ్రఫీ. అతను తన కళను భారీగా ఉత్పత్తి చేయడానికి జర్మన్ ప్రింటింగ్ టెక్నాలజీని, క్రోమోలిథోగ్రఫీ ఉపయోగించాడు. 5. అతని అభ్యాసం గురించి అత్యంత ప్రత్యేకమైనది ఏమిటి? రాజా రవివర్మ ప్రత్యేకత ఏమిటంటే అతను సాంప్రదాయ భారతీయ భావాలకు మరియు యూరోపియన్ వాస్తవికతకు మధ్య అంతరాన్ని తగ్గించాడు. అతను దైవత్వాన్ని సాపేక్షంగా చూపించాడు. అతని చిత్రాలు కేవలం కథలను వర్ణించలేదు, అవి దమయంతి వంటి పాత్రల ప్రేమ, వాంఛ లేదా విచారం వంటి తీవ్రమైన భావోద్వేగాలతో కథలను చెప్పాయి. 6. సామాజిక, ఆర్థిక లేదా పర్యావరణ సవాళ్లు. 1. వాణిజ్య పోరాటం. అతని కీర్తి ఉన్నప్పటికీ అతని ప్రింటింగ్ ప్రెస్ వాణిజ్యపరంగా విఫలమైంది మరియు చివరికి అతని జర్మన్ టెక్నీషియన్ ఫ్రెడ్ ష్లీచర్కు అమ్ముడైంది. 2. విమర్శ. అతని కళ చాలా పాశ్చాత్య, ధని మరియు నిజమైన భారతీయ స్ఫూర్తి లేదని భావించిన తరువాతి జాతీయవాద కళాకారులు, బెంగాల్ స్కూల్ వంటి వారు అతన్ని తీవ్రంగా విమర్శించారు. మరియు 3. అగ్ని విధ్వంసం. 1972లో జరిగిన ఒక వినాశకరమైన అగ్ని ప్రమాదం ప్రెస్ను ధ్వంసం చేసింది, అనేక అసలు ముద్రణలను నాశనం చేసింది. ప్రదర్శన కోసం చిట్కాలు, కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం. 1. దృశ్యాలు. సాధారణ భారతీయ గృహాల్లో అవి ఎలా కనిపిస్తాయో చూపించడానికి అతని ప్రసిద్ధ ప్రింట్ల, లక్ష్మి, సరస్వతి చిత్రాలను సేకరించండి. 2. కథ చెప్పడం. అతని జనన, మరణ తేదీలపై దృష్టి పెట్టవద్దు. అతను చిత్రకారులలో యువరాజు ఎలా అయ్యాడో, కళను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్నాడో చెప్పండి. మరియు 3. సంబంధం. అతని పనిని ఆధునిక క్యాలెండర్ కళతో పోల్చండి, ఇది అతని లిథోగ్రఫీకి ప్రత్యక్ష వారసత్వం. అందించిన సమాచారం ఆధారంగా సత్యజిత్ రే రాసిన ది ఇన్నర్ ఐ డాక్యుమెంటరీ విశ్లేషణ మరియు నిర్మాణాత్మక ప్రచార ఉదాహరణ ఇక్కడ ఉంది. సత్యజిత్ రే ది ఇన్నర్ ఐ అనే బిరుదును ఎందుకు ఇచ్చారు? బెనోడ్ బిహారీ ముఖర్జీ తన కంటి చూపును పూర్తిగా కోల్పోయినప్పటికీ తన అంతర్గత దృష్టి, జ్ఞాపకశక్తి మరియు కళపై లోతైన అవగాహనను ఉపయోగించి కళను సృష్టించడం కొనసాగించాడని హైలైట్ చేయడానికి సత్యజిత్ రే తన డాక్యుమెంటరీకి ఈ శీర్షికను ఇచ్చారు. 1. శారీరక పరిమితిని అధిగమించడం. ముఖర్జీ అంధుడైన తర్వాత కూడా కుడ్య చిత్రాలు మరియు చిత్రాలను సృష్టించడం కొనసాగించాడు. 2. అంతర్దృష్టి, అంతర్గత కన్ను.
అతని చేతిని నడిపించిన మానసిక ఇమేజ్ మరియు కళాత్మక అంతర్దృష్టిని సూచిస్తుంది. నిజమైన కళాత్మకత భౌతిక దృష్టి నుండి మాత్రమే కాకుండా లోపలి నుండి వస్తుందని రుజువు చేస్తుంది. మరియు 3 కొత్త స్థితి ఉనికి. ముఖర్జీ చిత్రంలో గుర్తించినట్లుగా అంధత్వం అతని కళకు ముగింపు కాదు, కానీ సృష్టికి భిన్నమైన విధానాన్ని అవసరమైన కొత్త అనుభవం లేదా కొత్త స్థితి ఉనికి. కార్యాచరణ 19.3 సమాచారాన్ని నిర్వహించండి. ప్రచార శీర్షిక అంతర్దృష్టి. దృష్టికి అతీతమైన కళ ప్రధాన సందేశం. నిజమైన దృష్టి కళ్ళలో కాదు, ఆత్మలో ఉందని పురాణ కళాకారుడు బెనోడ్ బిహారీ ముఖర్జీ నిరూపించారు. 1 పరిచయం. ది ఇన్నర్ ఐ అనేది 1972లో సత్యజిత్ రే రూపొందించిన 20 నిమిషాల డాక్యుమెంటరీ. ఇది కంటి చూపు కోల్పోయిన ఆధునిక భారతీయ కళకు మార్గదర్శకుడు బెనోడ్ బిహారీ ముఖర్జీ జీవితం మరియు కళాత్మక శాశ్వత స్ఫూర్తిపై దృష్టి పెడుతుంది. 2 నేపథ్య సమాచారం. 1 విషయానికి. బెనోడ్ బిహారీ ముఖర్జీ 1904 నుండి 1980 శాంతినికేతన్లో ఉపాధ్యాయుడు. 2 పరిస్థితి. పుట్టినప్పటి నుండి తీవ్రమైన మయోపిక్ ఉన్న అతను 54 సంవత్సరాల వయస్సులో విఫలమైన కంటిశుక్లం ఆపరేషన్ తర్వాత పూర్తిగా అంధుడయ్యాడు. మరియు 3 స్థితిస్థాపకత. ఆపడానికి బదులుగా అతను పేపర్ కట్స్ మరియు మైనపు శిల్పాలతో సహా కళను సృష్టించడం కొనసాగించాడు. 3 తయారీ ప్రక్రియ. 1 దర్శకుడి అభిప్రాయం. సత్యజిత్ రే ముఖర్జీ పూర్వ విద్యార్థి మరియు దీనిని నివాళిగా చిత్రీకరించారు. 2 టెక్నిక్. ఈ చిత్రం అంధ కళాకారుడు తన మునుపటి కళాఖండాల క్లోజప్లతో, ముఖ్యంగా మధ్యయుగ హిందీ సెయింట్స్ కుడియ చిత్రంతో పనిచేస్తున్న షాట్లను ఇంటర్ కట్ చేస్తుంది. మరియు 3 మూడ్. ఈ చిత్రం జాలిని నివారిస్తుంది, బదులుగా విస్మయం, గౌరవం మరియు ఆశావాదంపై దృష్టి పెడుతుంది. క్లాసికల్ సితార్ సౌండ్ ట్రాక్ను కలిగి ఉంటుంది. 4 విజువల్ గ్యాలరీ. 1 కుడియ చిత్రాలు. శాంతినికేతన్లోని హిందీ భవన్లోని భారీ వివరణాత్మక ఫ్రెస్కోల షాట్లు. 2 ది ఆర్టిస్ట్ ఎట్ వర్క్. వృద్ధుడు, ముదురు గాజు ధరించిన ముఖర్జీ తన చేతులతో పనిచేస్తున్న దృశ్యాలు. మరియు 3 ది ఫైనల్ సీన్. కళాకారుడి యొక్క హృదయ విదారకమైన చిరకాల షాట్, సృష్టిపై అతని కొత్త దృక్పథాన్ని వివరించే అతని వాయిస్ ఓవర్తో పాటు. నృత్య నాటక ప్రదర్శన కోసం ప్రచారం. ప్రచార శీర్షిక డాన్స్ బియాండ్ లిమిట్స్, సోల్ ఇన్ మోషన్. శీర్షిక 5 పదాలు. ఆకర్షణీయమైనది మరియు స్ఫూర్తిదాయకం. ప్రధాన సందేశం గురుత్వాకర్షణ మరియు సాంప్రదాయాలను ధిక్కరించే ప్రదర్శనను అనుభవించండి. మా నృత్యకారులు భావోద్వేగం మరియు శక్తిని ఉపయోగించి శక్తివంతమైన కథలను చెప్పడం చూడండి. భౌతికతను దాటి మీ ఆత్మను తాకండి. రండి, అదృశ్య కళను చూడండి. ఇది ఎందుకు స్ఫూర్తినిస్తుంది? ఇది ప్రేక్షకులను నృత్యం కంటే ఎక్కువగా ఉండే ఒక ప్రత్యేకమైన, అధిక నాణ్యత ఉత్పత్తికి ఆహ్వానించడానికి బలమైన భావోద్వేగ భాషను ధిక్కరిస్తుంది, అతిక్రమిస్తుంది, మీ ఆత్మను తాకుతుంది, ఉపయోగిస్తుంది. ఇది పరివర్తన అనుభవాన్ని వాగ్దానం చేస్తుంది. ఈ కార్యాచరణ 19.4 మీ కళా ప్రచారం కోసం ప్రొఫెషనల్గా కనిపించే, ఆకర్షణీయంగా మరియు సమాచారం అందించే బ్రోచర్ను రూపొందించడానికి మిమ్మల్ని మార్గనిర్దేశం చేస్తుంది. కోల్లేజ్ లేదా డిజిటల్ సాధనాలు వంటి ఆచరణాత్మక పద్ధతులను ఉపయోగించి ఒక కళాకారుడిని ప్రదర్శిస్తుంది. ట్రై ఫోల్డ్ బ్రోచర్ను తయారు చేయడానికి దశలు. 1 లేఅవుట్ సిద్ధం. A4 షీట్ను 3 సమాన భాగాలుగా మడవండి. ప్లానింగ్ కోసం ప్యానెళ్లను 1 నుండి 6 నంబర్ చేయండి. వైపు A 1, 2, 3, వైపు B 4, 5, 6. 2 కవర్ పేజీ. ప్యానెల్ 1 ఒక అద్భుతమైన శీర్షికను సృష్టించండి. కళాకారుడి ఉత్తమ రచన యొక్క అధిక నాణ్యత దృశ్యాన్ని ఉపయోగించండి మరియు ప్రజలు దానిని పొందేలా చేయడానికి ఒక చిన్న, ఆకర్షణీయమైన నినాదాన్ని చేర్చండి. 3 పరిచయం గురించి. ప్యానెల్ 2 కళాకారుడు లేదా కళా సాధన గురించి క్లుప్తంగా వివరించండి. ఎవరు, ఏమిటి మరియు ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. 4 ప్రాసెస్. ప్యానెల్ 3 సెంటర్ ఆర్ట్వర్క్ ఎలా సృష్టించబడిందో వివరించండి.
ముఖ్యమైన పనుల కాలక్రమాన్ని చేర్చండి లేదా తెర వెనుక ప్రక్రియను చూపించండి. 5. గ్యాలరీ ఇన్సైడ్ ప్యానెల్స్ 3, 4, 5 ఒక విజువల్ గ్యాలరీని సృష్టించండి. పూర్తయిన పనుల ఫోటోలు, డ్రాయింగ్లు, ఉపయోగించిన సాధనాలు మరియు పనిలో ఉన్న కళాకారుడిని చేర్చండి. మరియు 6. సోర్సెస్ మరియు కాల్ టు యాక్షన్ వెనుక ప్యానెల్ 6. విశ్వసనీయతను పెంపొందించడానికి మీరు సమాచారాన్ని, పుస్తకాలు, వెబ్సైట్లు ఎక్కడ కనుగొన్నారో ఉదహరించండి. కాల్ టు యాక్షన్తో ముగించండి. ఉదా ప్రదర్శనను సందర్శించండి లేదా కళాకారుడిని అనుసరించండి. సృజనాత్మక పద్ధతులు మరియు ప్రేరణ. 1. కోల్లేజ్ చిత్రాలను ముద్రించడానికి బదులుగా ప్రాజెక్ట్ యొక్క కళాత్మక స్వభావాన్ని ప్రతిబింబించేలా బ్రోచర్ను పొరలుగా వేయడానికి మ్యాగజైన్ల నుండి లేదా చేతితో తయారు చేసిన ప్రింట్ల నుండి అంశాలను కత్తిరించండి. 2. ప్రింట్ మేకింగ్ మరియు టెక్స్చర్ కళాకారుడు టెక్స్చర్ను ఉపయోగిస్తుంటే బ్రోచర్ పేజీలకు ప్రత్యేకమైన దృశ్య మూలకాన్ని జోడించడానికి స్టాంప్ లేదా సాధారణ బ్లాక్ ప్రింట్ను సృష్టించడానికి ప్రయత్నించండి. 3. కలర్ బ్లాకింగ్ ప్యానెళ్లను వేరు చేయడానికి మరియు సమాచారాన్ని క్రమబద్ధంగా ఉంచడానికి విభిన్నమైన, విరుద్ధమైన రంగులను ఉపయోగించండి. మరియు 4. చిత్రాలు అధిక రిజల్యూషన్ చిత్రాలను ఉపయోగించండి లేదా చేతితో తయారు చేసినట్లయితే డ్రాయింగ్లు శుభ్రంగా మరియు స్పష్టంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. విజయానికి చిట్కాలు. 1. తక్కువే ఎక్కువ, సంక్షిప్తమైన, ఆకర్షణీయమైన వచనాన్ని ఉపయోగించండి. ప్యానెళ్లను చిందరవందర చేయవద్దు. 2. వైట్ స్పేస్ డిజైన్ శుభ్రంగా మరియు చదవగలిగేలా ఉంచడానికి అంశాల మధ్య తగినంత ఖాళీ స్థలాన్ని వదిలివేయండి. మరియు 3. స్థిరత్వం అంతటా స్థిరమైన రంగుల పాలెట్ మరియు ఫాంట్ శైలిని ఉపయోగించండి. మీ బ్రోచర్ సమాచారం అందించేదిగా మరియు దృశ్యపరంగా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవడానికి ఈ పద్ధతులతో ప్రయోగం చేయండి.